ఈరోజు మనం ఎకనామిక్ సర్వే 2022-23 సంవత్సరానికి గాను ఆర్థిక సర్వేని కేంద్ర ప్రభుత్వము జనవరి 31వ తేదీన విడుదల చేయడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎకనామిక్ సర్వే 2022-23 సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను ఇక్కడ మనం చర్చించుకుందాం. ఎకనామిక్ సర్వే 2022-23 దానికి సంబంధించిన అంశాల గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వే అనేటువంటిది, ఆర్థిక సర్వే అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రవేశపెట్టడం జరిగిందంటే 1951 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అంతకుముందు మనకి ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఒక బడ్జెట్తో పాటు కలిపి దాన్ని ఉండేటువంటిది అంశం. అంటే 1951 సంవత్సరంలో మనకు ప్రత్యేకంగా ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడము జరిగింది. ఆ తర్వాత 1951 నుంచి 1964 వరకు ఏం చేశారంటే ఎకనామిక్ సర్వేను బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే వీటిని కూడా కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1951 నుండి 1964 వరకు బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెడతారో అదే రోజున ఆర్థిక సర్వేను కూడా కలిపి ప్రవేశపెట్టేవాళ్ళు. 1964 తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎకనామిక్ సర్వేను వేరు చేయడం జరిగింది. బడ్జెట్ నుండి వేరు చేశారు. బడ్జెట్కు ఒకరోజు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ఎకనామిక్ సర్వేలో ఏ అంశం ఉండేదంటే ఒకే వాల్యూమ్లో పొందుపరిచేవారు. ఒకే వాల్యూమ్లో ఏ అంశాలు ఉండేవి అంటే, ఒకటి అక్కడ ఉండేటువంటి ఎకనామిక్ ఇష్యూస్ అయితేనేమి, డిబేట్స్ అయితేనేమి, రిపోర్ట్స్ అయితేనేమి, ఈ అంశాలను ఎకనామిక్ సర్వేలో ఒకే అంశంలో ఒకే వాల్యూమ్లో పొందుపరిచేవారు. అది ఏం జరిగింది? ఆ తర్వాత అసలు ఈ ఎకనామిక్ సర్వేను 2 వాల్యూమ్స్లో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అంటే 2010-11 సంవత్సరం నుండి ఏం చేయడం జరిగిందంటే మనకు 2 వాల్యూమ్స్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 2010-11 ఆర్థిక సంవత్సరంలో 2 వాల్యూమ్స్ను తీసుకున్నారు. మొదటి వాల్యూమ్స్లో ఏమున్నాయంటే డిబేట్స్ అనేటువంటివి ఉండేటువంటివి. మొదటి వాల్యూమ్లో డిబేట్స్ ఉండేటువంటివి. అదేవిధంగా ఇష్యూస్ వాటి గురించి చర్చించే వాళ్ళు మొదటి వాల్యూమ్లో. ఇక రెండో వాల్యూమ్లో ఏముండేవంటే స్టాటిస్టిక్స్ డేటా ఉండేది. స్టాటిస్టిక్స్ డేటా ఉండేటువంటిది రెండో వాల్యూమ్లో. అయితే ఇక్కడ ఏం జరిగింది, 2022 సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళా ఎకనామిక్ సర్వేను ఒకే వాల్యూమ్లోనే పొందుపరచడము జరిగింది. కాబట్టి ఇలాంటి ఎకనామిక్ సర్వే యొక్క చరిత్ర ఇది. 1951లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 64 వరకు బడ్జెట్తో పాటు కలిపి ప్రవేశపెట్టారు. 1964లో బడ్జెట్ నుండి ఎకనామిక్ సర్వేను వేరు చేయడం, ఓకే, మనకు సపరేట్గా బడ్జెట్కు ముందు రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010-11 వరకు ఏం చేశారంటే అక్కడి నుంచి 2021 వరకు మనకు 2 వాల్యూమ్స్లో ప్రవేశపెట్టారు. మళ్ళీ 2022లో ఒకే వాల్యూమ్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలను ఉంటాయి. మరి ఈ ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలను ఎవరు విడుదల చేస్తారంటే ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు విడుదల చేస్తారు. ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు విడుదల చేయడం జరుగుతుంది. పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆర్థిక శాఖ మంత్రికి ఈ నివేదికలు ఎక్కడి నుంచి అనడం జరుగుతుందంటే దేశంలో ఉండేటువంటి అన్ని శాఖల నుండి ఈ యొక్క ఆర్థిక శాఖకు అందచేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక శాఖలో ఉండేటువంటి అనేక అంశాలను పరిశీలించి వీరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, దీనికి కీ ముఖ్యమైన వ్యక్తిగా తీసుకుంటాం. ఎకనామిక్ సర్వే రూపొందించడంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు కీ పర్సన్గా మనకు ఉండడం జరుగుతుంది. ఇతను ఎవరు దీన్ని తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి వాళ్ళు ఫినాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. వీళ్ళు సమాచారాన్ని సేకరించి ఇతని ఆధ్వర్యంలో ఈ యొక్క
ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఒక ఎకనామిక్ సర్వేను రూపొందించడం జరుగుతుంది. రూపొందించి దీన్ని మళ్ళీ ఫినాన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు. అప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీ ఈ యొక్క ఎకనామిక్ సర్వేను అప్రూవ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరున్నారంటే డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ గారు ఉన్నారు. డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ ప్రస్తుతం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా మనకు ఉండడం జరుగుతుంది. అతని కీ పాత్ర ఇక్కడ వ్యవహరించడం జరుగుతుంది. మరియు ఈ ఎకనామిక్ అడ్వైజర్ ఈ ఎకనామిక్ సర్వేలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి అంశాల గురించి ప్రస్తావిస్తారంటే, ఒకటి జీడిపి గ్రోత్ రేట్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు ఏ రకంగా ఉంటుందో ప్రస్తావించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్ ఏ రకంగా ఉందో ప్రస్తావిస్తారు. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. మరియు ఇన్ఫ్లేషన్ రేట్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఫారెక్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరుగుతుంది. మరియు మనకి ఈ ఎకనామిక్ సర్వేలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ విషయాలను కొన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మన దేశము జీడిపి పరంగా ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రస్తుతం గుర్తింపు పొందడం జరిగింది. అంటే జీడిపి విలువ ఆధారంగా తీసుకున్నప్పుడు ప్రపంచంలో భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రస్తావించడం జరిగింది. అయితే మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు మరి మనకంటే ముందున్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏంటి? జీడిపి పరంగా యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో వచ్చేసి చైనా ఉంది, అదేవిధంగా 3వ స్థానంలో వచ్చేసి ఎవరున్నారంటే జపాన్ ఉంది జీడిపి పరంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. 4వ స్థానంలో జర్మనీ ఉంది. ఇవి మనకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ప్రస్తావించడం జరుగుతుంది. 5వ స్థానంలో ఇండియా ఉండడం జరుగుతుంది. మరియు మనం ఏ ఆర్థిక వ్యవస్థను అధిగమించి 5వ స్థానానికి వచ్చామంటే బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థను అధిగమించి 5వ స్థానానికి రావడం జరిగింది. ఈ రకంగా జీడిపి విలువ పరంగా భారతదేశము అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనే అంశాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రస్తావించడం జరుగుతుంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటిది దాంట్లో భారతదేశం ఎన్నో స్థానం ఉందంటే 3వ స్థానంలో ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం పరిశీలిద్దాం. అంటే 3వ స్థానంలో ఉంది అంటే ఎలా ఉంది, 3వ స్థానంలో ఏ రకంగా ఉంది మనకు 3వ స్థానంలో అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలనలో తీసుకోవచ్చు. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటి దాంట్లో భారతదేశము 3వ స్థానంలో ఉంది అని ఎలా ఉంటుంది? అసలు పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏమి? పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సామర్థ్యము అని అర్థం. ఈ కొనుగోలు శక్తి సామర్థ్యం అనేటువంటి దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా కొనుగోలు శక్తి సామర్థ్యంలో మనం తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా అమెరికా యొక్క జీడిపి విలువ మనకు ఎగ్జాంపుల్కి ఒక $1000 అనుకోండి. అమెరికా యొక్క జీడిపి విలువ $1000 అనుకోండి. అదేవిధంగా ఇండియా యొక్క జీడిపి విలువ ₹1000 అనుకోండి. మన కరెన్సీ రూపీస్ కాబట్టి ₹1000. అదేవిధంగా వాళ్ళ కరెన్సీ డాలర్ కాబట్టి $1000 అనుకోండి. ఇప్పుడు మనకు ఒక బర్గర్ తీసుకున్నాం అనుకోండి. ఒక బర్గర్ విలువ మనకు అమెరికాలో ఎంత ఉంటుంది అంటే దాదాపుగా $10 ఉంది అనుకోండి. $10 ఒక బర్గర్ విలువ. అదేవిధంగా మన ఇండియాలో ఒక అదే బర్గర్ వస్తువు ఎంత అంటే దాదాపుగా ₹50 అనుకోండి. ₹50 ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు ఇప్పుడు ఒక డాలరు ఎన్ని రూపాయలతో సమానమైంది? ఒక డాలరు ₹5తో సమానం కావడం జరిగింది. ఒక డాలరు ₹5తో సమానం కావడం జరిగింది. ఈ రకంగా
ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో చూసుకున్నప్పుడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో తీసుకున్నప్పుడు మొట్టమొదటి స్థానం ఏది ఉంది అంటే మొట్టమొదటి స్థానం చైనా ఉంది. అదేవిధంగా రెండవ స్థానం ఏది ఉందంటే అమెరికా ఉంది. మూడవ స్థానం ఏముందంటే ఇండియా. అంటే కరెన్సీ విలువల ఆధారంగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తీసుకుంటాం. వాస్తవానికి మార్కెట్లో ఒక డాలర్ విలువ దాదాపుగా 76 నుంచి 78 రూపాయలు ఉంది. అది మార్కెట్ విలువ, ఒరిజినల్ మార్కెట్ విలువ. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఒక డాలర్ ఎన్ని రూపాయలతో సమానము? 5 రూపాయలతో సమానము. ఈ రకంగా ఒక వస్తువు యొక్క విలువ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో తీసుకుంటాం. దీని ఆధారంగానే చైనా అత్యధికంగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉంది, తర్వాత అమెరికా, తర్వాత ఇండియా. కాబట్టి పీపీపీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎన్నో స్థానంలో ఉంది అంటే మనము అది 5వ స్థానంలో ఉంది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము. ఆ తర్వాత మనకు ఎకనామిక్ సర్వేలో దేని గురించి మనకి ఇంకా ప్రస్తావించడం జరిగింది అంటే గ్రోత్ రేట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో గ్రోత్ రేట్ ఏ రకంగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 2019-20 నాటికి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు ఏ రకంగా ఉంది అనే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా 2020-21 నాటికి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు -6.8 ఉంది అని సూచించడం జరిగింది. తర్వాత 2021-22లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 8.7%గా ఉంది అని సూచించడం జరిగింది. అదేవిధంగా 2022-23లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 7%గా మనకు ప్రస్తావించడము జరిగింది. 2023-24లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 6 నుండి 6.8%కి రావడం జరుగుతుంది అనే అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రస్తావిస్తే భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు ఈ యొక్క 2020-21లో కోవిడ్ కారణంగా ఏమైంది అంటే -6.8%కి పడిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు 2021-22లో తీసుకున్నప్పుడు 8.7% వృద్ధి రేటు సాధించింది. ఎక్కువ జీడిపి గ్రోత్ రేటు సాధించడం జరిగింది. కాబట్టి ఎందుకు సాధించింది అంటే ఒక జీడిపి గ్రోత్ రేట్ను కనుగొనడానికి ఒక సూత్రం ఉంటుంది. ఏమి సూత్రం ఉంటుంది అంటే మనకు ప్రస్తుత సంవత్సరం యొక్క ప్రెజెంట్ ఇయర్ యొక్క నేషనల్ ఇన్కమ్ మైనస్ ప్రీవియస్ ఇయర్ యొక్క నేషనల్ ఇన్కమ్ బై ప్రీవియస్ ఇయర్ నేషనల్ ఇన్కమ్ను ఇంటూ 100 చేస్తే జీడిపి గ్రోత్ రేట్ మనకు రావడం జరుగుతుంది. ఈ జీడిపి గ్రోత్ రేటు రావడానికి ప్రత్యేకంగా ఏంటి అంటే మనకు ఈ ఫార్ములా ఆధారంగా. కాబట్టి ప్రస్తుతము మనకు కోవిడ్ వలన తక్కువ మనకు జీడిపి ఉంది, కోవిడ్ తర్వాత ఎక్కువ జీడిపి విలువ ఉంది. కాబట్టి ఇక్కడ జీడిపి విలువ మైనస్ ఇంతకుముందు సంవత్సరం జీడిపి విలువ బై ప్రీవియస్ ఇయర్ జీడిపి విలువ ఇంటూ 100 చేస్తే గ్రోత్ రేట్ ఇక్కడ పెరిగింది. ఆ తర్వాత కూడా మనం 7% వృద్ధి రేట్ను సాధించాము అంటే కొంత మనం అత్యధికంగా పనిచేసినట్టే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 2022-23-24 నాటికి అంటే ఎస్టిమేషన్ నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేషన్ మనకు 6 నుండి 6.8%కి జీడిపి వృద్ధి రేటు వస్తుంది అని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొజెక్టెడ్ అంటారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎస్టిమేషన్ అని మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రొవిజనల్ ఎస్టిమేషన్ అని చెప్పడం జరుగుతుంది. ప్రొవిజనల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా అయిపోయిన తర్వాత విడుదల చేసేటువంటి దాన్ని ప్రొవిజనల్ అంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఎస్టిమేషన్ డేటాను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలా తీసుకుంటారు అనేది చూద్దాం. ఏ రకంగా మనకు జీడిపి గ్రోత్ రేట్ను తీసుకుంటారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మనకు 3 క్వార్టర్స్ ఉంటాయి. ఏప్రిల్, మే,
జూన్ అనేది ఒక క్వార్టర్ ఉంటుంది, తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అనే ఒక క్వార్టర్ ఉంటుంది, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనే క్వార్టర్ ఉంటుంది, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది ఒక క్వార్టర్ ఉంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ 4 క్వార్టర్స్గా విభజన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి క్వార్టరు, రెండవ క్వార్టరు డేటా పూర్తిగా మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడు మనం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడం జరిగిందంటే జనవరి 31, 2023లో మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మన ఎకనామిక్ ఇయర్ ఏంటంటే 2023, 22, 2023 అనేది ఒక ఆర్థిక సంవత్సరం. ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనకు ఇది ప్రవేశపెట్టినప్పుడు మనకు ఎక్కడి వరకు డేటా వస్తుంది? మ్యాక్సిమంగా డిసెంబర్ వరకు కొన్ని డేటాస్ రావడం జరుగుతుంది. ఎక్కువ డేటా మనకు సెప్టెంబర్ వరకు రావడం జరుగుతుంది. అందుకే ఈ రెండు క్వార్టర్స్ యొక్క డేటాను ఫస్ట్ ఎస్టిమేషన్ డేటా అంటారు. తర్వాత ఈ యొక్క 3 క్వార్టర్స్ సంబంధించిన డేటాను రిలీజ్ చేస్తారు, దాన్ని సెకండ్ ఎస్టిమేషన్ డేటా అంటారు. అదేవిధంగా మరికొన్ని రోజులకి ఆ మొత్తం పూర్తిగా ఆర్థిక సంవత్సరాన్ని ఎస్టిమేషన్ వేస్తారు, అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అంటారు. ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా అయిన తర్వాత ఎస్టిమేషన్ అయ్యే డేటాను ప్రొవిజనల్ ఎస్టిమేషన్ డేటా అంటాము. అది భవిష్యత్తు గురించి ముందుగా చెప్తే దాని ఏమంటారంటే ప్రొజెక్టెడ్. ముందుగానే నెక్స్ట్ ఇయర్ 2023, 24లో వృద్ధి రేటు ఇంత ఉండబోతుంది అని చెప్పడాన్ని ప్రొవిజనల్ ప్రొజెక్టెడ్ డేటా అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనకు వృద్ధి రేటు గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి 2021 ఎంత ఉంది, 21-22 ఎంత ఉంది, 22-23 ఎంత ఉంది, 23-24 ఎంత ఉంది అంటే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్ డేటా అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు ప్రొవిజనల్ డేటా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 8.7% వృద్ధి రేటు సాధించడం జరిగింది అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మనకు పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్స్లో ఒక అంశం గురించి చర్చించడం జరిగింది. ఏంటంటే రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేట్ అంటారు. రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేట్ ఎంత శాతము అంటే 5%గా ఆయన గుర్తించడం జరిగింది. 5% వృద్ధి రేటును రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలో రాజకృష్ణ హిందూ వృద్ధి రేటును అధిగమించిన మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 6వ పంచ ప్రణాళిక 5 years ప్లాన్లో మనం రాజకృష్ణ హిందూ వృద్ధి రేటును అధిగమించడము జరిగింది. కాబట్టి ఈ వృద్ధి రేటు మీద మనం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఏ రకంగా ఉందో చూద్దాం. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ మనం పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఒక రంగము అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, మనకు సర్వీస్ సెక్టార్ను 3 సెక్టార్లుగా విభజన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ను దేని ఆధారంగా తీసుకోవడం జరిగిందంటే జీవీఏ ఆధారంగా తీసుకోవడం జరిగింది. జీవీఏ ఆధారంగా మనకు ఇవి తీసుకోవడం జరిగింది. అలాగే జీవీఏ అంటే ఏంటి అంటే జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అర్థం. గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ. మనకి ఇక్కడ స్థిర ధరల్లో జాతీయ ఆదాయం ఉంటుంది, అదేవిధంగా ప్రస్తుత సంవత్సరంలో జాతీయ ఆదాయం ఉంటుంది. మ్యాక్సిమంగా స్థిర ధరల్లోనే జాతీయ ఆదాయాన్ని తీసుకుంటారు. మనకి ఇప్పుడు గ్రోత్ రేట్ ఇంతకుముందు జీడిపి కాన్స్టాంట్ ప్రైజ్లో తీసుకోవడం జరిగింది. జీడిపి కాన్స్టాంట్ ప్రైజ్, జీడిపి గ్రోత్ రేట్ను కాన్స్టాంట్ ప్రైజ్ అంటే స్థిర ధరల ఆధారంగా తీసుకోవడం జరిగింది. స్థిర ధరలు ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఈ స్థిర ధరలు ప్రస్తుతము 2011-12 సంవత్సరాన్ని స్థిర ధరల సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. కాన్స్టాంట్ ప్రైజ్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ దేశంలో ఉండేటువంటి ప్రతి వస్తువును ఏం చేస్తారంటే కాన్స్టాంట్ ప్రైజ్ ఆధారంగా లెక్కిస్తారు. అదేవిధంగా ప్రెజెంట్ ఇయర్ ప్రైస్ ఆధారంగా కూడా లెక్కించడం జరుగుతుంది. ఒక డస్టర్ యొక్క వాల్యూ 2011-12లో ఎలా ఉంది అంటే దాని యొక్క వాల్యూ ఒక 5 రూపీస్ అనుకోండి. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసి దీని యొక్క విలువ 20 రూపీస్. ఇట్లా ప్రతి సంవత్సరంలో ప్రతి ఉండేటువంటి ఆర్థిక సంవత్సరం లెక్కించేటప్పుడు కాన్స్టాంట్ ప్రైజ్ను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. ఎందుకు దీన్ని తీసుకోవాలి? ఇదొక్కటే తీసుకుంటే సరిపోతుంది కదా అంటే ఈ యొక్క ప్రస్తుత సంవత్సర ధరల్లో
ప్రెజెంట్ ఇయర్ ప్రైస్లో తీసుకుంటే కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఇక్కడ వస్తు ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది, కానీ ధర పెరగడం వల్ల ఒక జీడిపి విలువ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి భారతదేశంలో జీడిపి మనకు రావడము కష్టము. అందుకే కాన్స్టాంట్ ప్రైస్ అనుకోండి, వాటిలో ఎంత ఉత్పత్తి పెరిగింది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ధరలు ఏ స్థాయిలో పెరిగాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ రెండు మనము లెక్కించే ప్రయత్నము చేస్తాము. కాబట్టి మనకు జీడిపి కాన్స్టాంట్ ప్రైస్లో గ్రోత్ రేట్ను తీసుకోవడం జరిగింది. మరి ఈ గ్రోత్ రేట్ను తీసుకునేటప్పుడు దేని ఆధారంగా తీసుకున్నారంటే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆధారంగా తీసుకున్నారు. ఏంటి జీవీఏ ఎట్లా వస్తుంది? జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ వాల్యూ, ఇంటర్మీడియట్ గూడ్స్ వాల్యూ, మధ్య రక వస్తువు విలువను తీసేస్తే మనకు జీవీఏ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక షర్ట్ గురించి మాట్లాడదాం. కాటన్ దాని యొక్క కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. ఆ కాటన్ నుంచి మనకు దారం రావడం జరుగుతుంది, థ్రెడ్, దీని యొక్క కాస్ట్ 250 అనుకోండి. తర్వాత ఈ థ్రెడ్ నుండి మనం ఏం చేస్తాము, ఒక షర్టును తయారు చేయడం జరుగుతుంది. ఈ షర్ట్ యొక్క విలువ 500 రూపీస్ అనుకోండి. ఇప్పుడు మనకు ఫైనల్ గుడ్ ఏంటి? షర్ట్. ఫైనల్ గుడ్ వాల్యూ ఎంత? 500 రూపీస్. అలా కాకుండా ఈ యొక్క ఫైనల్ గుడ్ వాల్యూ కాకుండా ఈ థ్రెడ్ యొక్క వాల్యూ, అదేవిధంగా ఈ కాటన్ యొక్క వాల్యూను కూడా మొత్తం యాడ్ చేసామనుకోండి 850 రూపీస్ అవుతుంది. ఈ 850 రూపీస్ని జీవీఓ అంటారు, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అని అంటారు. ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుండి ఇంటర్మీడియట్ గుడ్స్, మధ్యరక వస్తువుల యొక్క విలువను తొలగించాలి. అంటే దీని యొక్క విలువ ఎంత? 350 రూపీస్. అంటే జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ వాల్యూ తీసేయాలి. జీవీఓ ఎంత ఉంది? 850 రూపీస్ ఉంది. ఇంటర్మీడియట్ గుడ్ వాల్యూ ఎంత ఉంది? 350 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 500. దీన్ని జీవీఏ అని అంటారు. అంతిమ వస్తువుల యొక్క విలువ అన్న జీవీఏ, అదేవిధంగా ఇంటర్మీడియట్ గుడ్ వస్తువులు జీవీఓ తీసేసినా కూడా అంతే. ఇంకో రకంగా కూడా మనకి ఇక్కడ వచ్చే ప్రయత్నం ఉంది చూడండి. దీని యొక్క ప్రాథమిక విలువ ఎంత? 100 రూపీస్, ఏమీ మారలేదు. మరియు దీనికి పెరుగుదల ఎంత ఉంది? 150 రూపీస్ ఉంది. దీనికి పెరుగుదల ఎంత ఉంది? 250 రూపీస్ ఉంది. ఇలా యాడ్ చేయండి, 100, 150, 250, మొత్తం ఎంత వస్తుంది? 500 వస్తుంది. దీన్ని కూడా జీవీ అంటాడు, గ్రాస్ వాల్యూ యాడెడ్. వాల్యూ ఏ రకంగా అదనంగా యాడ్ అయింది అనేది కూడా జీవీఏ. కాబట్టి జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ చేయొచ్చు, లేదా అంతిమ వస్తువుల యొక్క విలువ కావచ్చు, లేదా జీవీఓ నుండి ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేస్తే కూడా జీవీఏ వస్తుంది. ఈ జీవీఏ ఏ ప్రైజ్లో తీసుకోవడం జరిగింది? ఇక్కడ మనకు ఏ ప్రైజ్లో తీసుకోవడం జరిగిందంటే ఆ ప్రైజ్ బేసిక్ ప్రైజ్లో తీసుకోవడం జరిగింది. మనకు ఎలా ఉంటుంది అంటే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అని, జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ నుండి జీవీఏ బేసిక్ ప్రైస్ అని, జీవీఏ బేసిక్ ప్రైస్ నుండి జీవీఏ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలకు అయినటువంటి ఖర్చును ఫ్యాక్టర్ కాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు అక్కడ ఒక ల్యాండ్కి ఏమి ఇవ్వడం జరిగింది, లేబర్కి ఇవ్వడం జరిగింది, ఒకే క్యాపిటల్కి ఏమి ఇవ్వడం జరిగింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ఏం రావడం జరిగింది, దాన్ని మనకు జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ వాల్యూ అంటారు. దానికి ఏమి యాడ్ చేయాలి అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. వీటిని తొలగిస్తే ప్రొడక్షన్ ట్యాక్సెస్, ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు విధించే పన్నును ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటారు. అంటే కరెంటు బిల్లు కావచ్చు, అలాంటి వాటిని. ప్రొడక్షన్ సబ్సిడీస్, కొన్ని ప్రొడక్షన్ సబ్సిడీస్ కూడా ఉత్పత్తి జరుగుతున్నప్పుడు సబ్సిడీస్. ఇలా రెండు ట్యాక్సెస్లో నుండి సబ్సిడీస్ను, ప్రొడక్షన్ సబ్సిడీస్ని తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే జీవీఏ బేసిక్ ప్రైస్ వస్తుంది. అంటే ఈ ప్రైస్ ఆధారంగానే మనకు ఈ గ్రోత్ రేట్ను లెక్కించడం జరిగింది, జీవీఏ బేసిక్ ప్రైస్. మరి జీవీఏ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది సార్ అంటే ఇక్కడ జీవీఏ బేసిక్ ప్రైస్ నుండి మనం ప్రోడక్ట్ ఉత్పత్తి అయిన తర్వాత ట్యాక్సెస్ వేస్తాము, అవే పరోక్ష పన్నులు, మైనస్ కొన్నిటికి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది, ప్రోడక్ట్ సబ్సిడీస్,
అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ అన్నమాట, ఉత్పత్తి అయిన తర్వాత విధించేటువంటి సబ్సిడీస్, వాటిని తొలగించడం వల్ల ట్యాక్స్లో నుండి సబ్సిడీస్, ఇవి పరోక్ష పన్నులు, ఇవి ప్రత్యక్ష పన్నులు, ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అర్థం అంట. ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష పన్నులు వేస్తారు, ఉత్పత్తి జరిగిన తర్వాత పరోక్ష పన్నులు వేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్సిడీ తొలగిస్తే అప్పుడు జీవీఏ మార్కెట్ ప్రైస్ రావడం జరుగుతుంది. దీన్ని నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అని, ది నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా దాని ఆధారంగా మనకు ఏం చేయడం జరిగింది అంటే జీవీఏ బేసిక్ ప్రైస్ ఆధారంగా గ్రోత్ రేట్ను లెక్కించడం జరిగింది. 1920 నాటికి మనకు అగ్రికల్చర్లో 5.5% గ్రోత్